ఫోందా పొటాటో ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, నిమ్మకాయ, క్రీమ్, చిల్లీ ఫ్లేక్స్, మైదా పిండి, మిరియాల పొడి, సీజనింగ్ పౌడర్, వెన్న, ఇంకా పార్ బాయిల్డ్ పొటాటోస్ అంటే బంగాళాదుంపల్ని ఒక సగం వరకు ఉడికించుకున్నాం. ఆల్రెడీ ఉడికించి చెక్క తీసి పెట్టుకున్న బంగాళాదుంపలు అన్నమాట. అవి కూడా ముందే చెప్తున్నాను, ఇవి కాస్త ఉడికించి పెట్టుకోవాలి. ఓకేనా, వీటిని పక్కకు తీసుకొని వంట మొదలు పెట్టేద్దాం. ఇందులో ఆల్రెడీ ఉడికించిన బంగాళాదుంపకి మ్యారినేట్ చేసుకుంటాము. ఇది ఒక ప్రాసెస్ నడుస్తుంది. మిగిలిందంతా కూడా ఒక సాస్ రెడీ చేస్తాం. ఆ సాస్లో ఈ మ్యారినేటెడ్ బంగాళాదుంపల్ని కుక్ చేసుకుంటాం. జస్ట్ సాతే లాగా కాదు, కుకింగ్ కూడా జరుగుతుంది దాంట్లో. ఓకే, రైట్. అండ్ విల్ స్టార్ట్ ప్రిపరేషన్. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని చక్కటి మ్యారినేట్ రెడీ చేసుకుందాం. ఇందులో సీజనింగ్ పౌడర్, చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా ఉప్పు, అలాగే కాస్త ఆయిల్ వేసుకుందాం. దీన్ని చక్కగా మిక్స్ చేయాలి. ఓకే, మిక్స్డ్. ఇందులో ఆల్రెడీ కొద్దిగా ఉడికించుకున్న బంగాళాదుంపల్ని వేసి మ్యారినేట్ చేసుకోవాలి. చక్కటి టెక్స్చర్ వచ్చేసింది కదా, అన్నిటికీ కలిసిపోయాయి. ఓకే, ఈ విధంగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇట్లా మ్యారినేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంకా పొయ్యి వెలిగించి గిన్నె పెట్టుకుందాం. ఇందులో బటర్ వేసుకుంటున్నాం. అది కరుగుతూ ఉంటుంది. మనము వెల్లుల్లి, ఉల్లి చాప్ చేసుకుందాం. గార్లిక్ చాప్ చేసుకున్నాం కదా, దీన్ని బటర్లో వేసేసుకుంటాం. అలా కుక్ అవుతూ ఉంటుంది. దెన్ ఆనియన్, ఆనియన్ ఫైన్ చాప్ చేసుకోవాలి. ఆనియన్ కూడా ఇందులో వేసుకుందాం. మామూలుగా దీన్ని ఇట్లా పడేస్తాం, కానీ నాకు ఇంగ్రీడియంట్స్ వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు. డన్. విల్ యాడ్ రూ. కొద్దిగా వేగనిద్దాం దీన్ని, తర్వాత యాడ్ చేయొచ్చు.
మైదా పిండి వేస్తున్నా. కొద్దిగానే, మొత్తం కాదు, జస్ట్ కొంచెం మాత్రం వేసుకోవాలి. మిగిలిన దాన్ని డస్టింగ్కి వాడుకోబోతున్నా. చక్కగా వేగింది. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. తర్వాత క్రీమ్. అండ్ దెన్ ఈ బంగాళాదుంపల్లో మైదా పిండి వేసుకొని డస్టింగ్ చేసుకుందాం. ఇప్పటివరకు చక్కగా మ్యారినేట్ అయ్యాయి కదా. తర్వాత బంగాళదుంపలు ఆల్రెడీ ఉడికాయి కాబట్టి వీటిని మరీ గట్టిగా ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. వాటర్ తక్కువ పడేలా ఉన్నాయి, ఇంకొద్దిగా యాడ్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఇంకా ఈ బంగాళదుంపలు ఉన్నాయి కదా, ఇవి ఇందులో ఉడికేలాగా జాగ్రత్త పడాలి. ఈ సాస్ వచ్చింది కదా, ఇప్పుడు ఇందులో ఉడకాలన్నమాట బంగాళదుంపలు. వీలైతే కొంచెం గుంటలాగా కడాయి ఉంటుంది కదా, డీప్ బాటమ్ ఉన్న కడాయి తీసుకొని అందులో పెట్టుకుంటే ఇంకా బెటర్. బ్రహ్మాండంగా ఉడుకుతోంది. నైస్. ఆల్రెడీ చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్ అది వేసాం కదా, దానికి ఆ సీజనింగ్ ఉంటుంది. ఇప్పుడు ఈ సాస్కి సీజనింగ్ కావాలి, కారం ఉప్పు పడాలి కదా, దానికోసం మిరియాల పొడి అలాగే కొద్దిగా ఉప్పు వేస్తున్నాం. నైస్. ఫైనలీ స్టవ్ కట్టేశాక నిమ్మకాయ వేసుకుంటా, కొద్దిగానే, ఎక్కువ వద్దు, జస్ట్ ఫ్యూ డ్రాప్స్ లెమన్. టడా, డిష్ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.